ఏండి శ్రీరామనవమి రోజున నాకు దర్శనం దేవుడు ఎలా చేయించాడన్నది మీకు ఈ విషయం ఆఖరిని చెప్తాను. ఈ 9 రోజులు నవరాత్రిలోనూ నేను దేవుడికి కొంచెం ప్రసాదం పట్టుకెళ్తున్నాను. రోజు అందరిచ్చిన ప్రసాదం మనం ఇంటికి తెచ్చుకోవడం కాదు, మనం కూడా ఒక రోజునిద్దాం అని చెప్పేసి కొంచెం పెసరపప్పు అది నానబెట్టేశాను. అందులో కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ ఆడేసనమాట. కొంచెం నిమ్మకాయ, ఒక 3 నిమ్మకాయలు సరిపోతాయి దానికి అనుకున్నాను, సరిపోయాయి అనమాట. ఎక్కువ కారం కాకుండా మీడియంగా అనమాట. కమ్మగా అయితే తినలేరు కదా అని చెప్పేసి ఈ విధంగా చేశాను. ఎర్రకారం వెయ్యట ఎందుకో తెలియదు నాకును. అయితే నేను ఇంక అడగలేదు. పచ్చికారం, పచ్చిమిరపకాయలు మిక్సీ ఆడేసి ఇలా కలిపేసాను అనమాట. అయితే బాగుంది. రెండో రోజున కొంచెం నెయ్యి అది వేసి, గోధుమ నూక అది వేసి ప్రసాదంలా చేశాను. కొంచెం నూక అది వేయించేసుకుంటాం, తెలిసిందే కదండి అందరికైనా. నూక వేయించేసుకుని కొంచెం నీళ్ళు 1కి 3 గ్లాసులున్నర అలా పోసాను. ప్రసాదం కదా, కొంచెం నెయ్యి ఎక్కువ వేసాం అనుకోండి చేతికి అంటుకోకుండా ఆటోమేటిక్గా బాగుంటుందన్నమాట. మనకి అలాగే ఉంటుంది ఎక్కడైనా ప్రసాదం చేసేటప్పుడు, పెళ్ళిళ్ళైంది వ్రతాలు అవి చేయించినప్పుడు అలాగే చేసేస్తారు. కొంచెం అన్నీ వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. యాలక్కాయలు కూడా కొంచెం మెత్తగా కొట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇవి వేగిపోయి పక్కన కూడాను నేను గమ్మున అయిపోవడం కోసం అప్పటికప్పుడు అనుకున్నాను. నేను 4ంటికి పారాయణం అయితే 3ంటికి నేను చేసేసాను అనమాట. వేడి నీళ్ళు పక్కన పెట్టేశానండి. వేడి నీళ్ళు కాచేస్తాను నూక వేయించే లోపలను. గమ్మున అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా ఉప్మా చేసేటప్పుడు అలా చేసేస్తూ ఉంటాను నేను. అయితే మరిగిపోయింది. ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకున్నాను, పంచదార కూడా వేసేసుకున్నాను దాంట్లో అనమాట. ఈ జీడిపప్పు అది లాస్ట్ని వేద్దామని చెప్పేసి ఉంచేసాను. నూకైతే మాత్రం చాలా బాగుందన్నారు అందరూను. అయితే రెండో రోజున ప్రసాదం ఈ విధంగా ఇచ్చేసాను అనమాట. బాగుంది ప్రసాదం, నచ్చింది, అందరికీ ఇచ్చేసాను. నెక్స్ట్ మీకు నేను ఒక విషయం చెప్తానన్నాను కదండి. రాముల వారు శ్రీరామ రోజున నాకు దేవుడి దర్శనం అయితే ఎలా జరిగింది అంటే, గుళ్ళోకి వెళ్ళేసరికి ఆ లైన్ చూసేసరికి అమ్మ బాబోయ్ ఎంత పెద్ద లైన్ ఉంది అని, ఒక స్ట్రీట్ అంత పొడుగుందండి. అయితే ఎలాగ మనం ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం బాబాయ్ వద్దు నేను అని చెప్పేసి అనుకున్నాను. ఈ లోపలే ఎవరో తెలియదండి, ఒక ఆవిడ వచ్చి అదేంటండి అలా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అని ఆగి, నేను తీసుకెళ్తాను రండి అని చెప్పేసి ఉన్న లైన్ కాకుండా వెనకాల నుంచి వేరే దారి నుంచి నన్ను దర్శనానికి అయితే మాత్రం తీసుకువెళ్ళారండి. దేవుడి దర్శనానికి తీసుకువెళ్ళి, సరే అయితేను ఆవిడతో పాటు నాకు పూజలు అవన్నీ స్పెషల్గానే చేశారు. దేవుడు ఉన్నాడు అనడానికి ఇంతకు మించి నిదర్శనం ఇంకోటి ఎవరికి దొరకదేమో అండి. దేవుడు ఉన్నాడు అని అనుకుంది కనమాట. నాకైతే అలాగే అనిపించింది. ఆవిడ ఎవరా అనుకుంటున్నారా? ఆ గుడికి సంబంధించిన ధర్మకర్తటండి ఆవిడ. నిజంగా ఆవిడ నేను ఎప్పుడూ చూడలేదు, నేనెవరో ఆవిడకి తెలియదు. కానీ ఆవిడ తీసుకెళ్ళి స్వయంగా దర్శనం చేయించి బయటకు వచ్చే వరకు ఆవిడ నాతోటి ఉన్నదంటే నేను చాలా థ్యాంక్స్ అండి అని చెప్పాను. థ్యాంక్స్ సరిపోదండి నిజంగాను అలాంటి విషయాల్లో.